హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వైజ్గా ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ అయితే చూడబోతున్నాము. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారు ఏ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ముందుగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మిగతా డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి జాబ్స్ చూద్దాము. చేవెళ్ళలో జాబ్ మేళా, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోని చేవెళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఈ నెల 10న చేవెళ్ళలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీకాంత్ ఆదివారము ఒక ప్రకటనలో తెలియజేశారు. 108 అంబులెన్స్ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లుగా చెప్పారు. పైలట్ అంటే డ్రైవరు, ఈఎంటీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసము ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు. చూడవచ్చు, డ్రైవర్ అంటే 108 వాహనాలు నడపడానికి డ్రైవరు, అండ్ అలాగే మెడికల్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. ఈ 108 అంబులెన్స్ డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. 7th ఆర్ 10th క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈఎంటీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకి మాత్రము సంబంధిత మెడికల్ విభాగంలో అర్హత కలిగినటువంటి వారు, డిప్లొమా టెక్నీషియన్ విభాగంలో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పైలట్కు విద్యార్హత 10వ తరగతి పాస్ అయి ఉండాలని, 23 నుంచి 35 ఏళ్ళ వయస్సు కలిగి, అండ్ అలాగే ఎల్ఎంవి అంటే లో మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ కలిగి ఉండాలి అని కూడా ఇక్కడ తెలియజేశారు. ఇక ఈఎంటీకి అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకి మాత్రము ఎంఎల్టీ, డిఎంఎల్టీ, ఏఎన్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూ అండ్ అలాగే జిఎన్ఎం, బిఎస్సి కలిగి ఉండాలని. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్లో ఏ అర్హత కలిగి ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఇక 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఎంపికైనటువంటి అభ్యర్థులు రంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా కూడా పనిచేయవచ్చని తెలియజేశారు. మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చేవెళ్ళ ప్రభుత్వ దవాఖానా అంటే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. అయితే ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఇంటర్వ్యూకి మీరు హాజరవ్వచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాల కోసము 9393778877లో నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇక నెక్స్ట్ డిస్టిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి హన్మకొండ డిస్టిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. 11వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా. జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య ఈ యొక్క ప్రకటన అయితే విడుదల చేశారు. వివరాలు చూద్దాము. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా హన్మకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య యొక్క ప్రకటనలో తెలియజేశారు. కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ అండ్ అలాగే టీఎంఎఫ్ స్మార్ట్ ప్రాజెక్ట్ కంపెనీల్లో జనరల్ డ్యూటీ అసిస్టెంట్, హాస్పిటల్ బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ చదివి 18 నుంచి 29 సంవత్సరాలు కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు లేదా ఈ ఉద్యోగాలకి అర్హులు. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు 3 నెలల పాటు ఉచిత శిక్షణతో కూడినటువంటి భోజనము, హాస్టలు వసతి కల్పిస్తారని కూడా తెలియజేశారు. ఆసక్తి కలిగినటువంటి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు హన్మకొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతి యువకులు తమ బయోడేటా లేదా రెజ్యూమ్లతో పాటు విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఆ రోజు ఉదయం 11 గంటలకు జరుగు జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు. ఇక 7893394393 ఈ నెంబర్లకు మీరు మరిన్ని వివరాలు కావాలి అనుకున్నవారు కాంటాక్ట్ చేయవచ్చు.
ఇది హన్మకొండ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ మరో డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి జాబ్స్ చూద్దాము. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వివరాలు చూసినట్లయితే ఈడీఎం పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానము. మేడ్చల్ మల్కాజ్గిరి ఈడీఎం ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్ట్ భర్తీకి కాంట్రాక్ట్ బేసిస్పై మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లా వాస్తవ్యుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా ఈఎస్డి మీ సేవా కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే అభ్యర్థులు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంసీఏ ఎంటెక్ కానీ లేదా ఎంసీఏ కానీ లేదా ఎంబీఏ లేదా బీటెక్ చదివినటువంటి క్యాండిడేట్స్ అర్హులు. ఐటీ ప్రాజెక్టులు, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డిప్లాయ్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హార్డ్వేర్, నెట్వర్కింగ్, ఐటీ ప్రాజెక్టులలో సెక్యూరిటీ మేనేజ్మెంట్ లేదా ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ ప్రాజెక్ట్ కోఆర్డినేషన్లో కనీసం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ వీటికి ఒకవేళ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరు అవైలబుల్గా లేనట్లయితే మీకు ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పినటువంటి సాఫ్ట్వేర్ స్కిల్స్లో మీకు అనుభవం కానీ లేదంటే ఈ యొక్క నాలెడ్జ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీటికి ఈ ఇంటర్వ్యూస్కి హాజరయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూసినట్లయితే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేదా అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాలతో అర్హతలు కలిగి ఉండాలి అన్నారు. అలాగే 1 జనవరి 2025 నాటికి 24 నుంచి 44 సంవత్సరాల వయస్సు గలవారై ఉండాలి అని తెలియజేశారు. అభ్యర్థులు ఇంగ్లీష్లో వెర్బలు వ్రాతపూర్వక సంభాషణలలో ప్రావీణ్యము, స్థానిక భాషతో బాగా మాట్లాడగలిగేటువంటి సామర్థ్యము మీరు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడము, క్రాస్ రిపోర్టింగ్, నిర్మాణం కోసము రిజల్ట్ ఓరియంటెడ్ స్వీయ ప్రేరణ, అలాగే సంస్థలు, డిపార్ట్మెంట్ల ఈ గవర్నెన్స్ సంబంధిత ప్రాజెక్టులలో అనుభవం కలిగిన వారైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎన్జిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నిర్వహణ నైపుణ్యాలు కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనటువంటి వారికి నెలకు 32,000 అన్నీ కలుపుకొని కూడా 32,000 వరకు చెల్లించడం జరుగుతుంది అని తెలియజేశారు. అదనపు వివరాలకు మేడ్చల్ మల్కాజ్గిరి తెలంగాణ జీఓవి ఇన్ మేడ్చల్ మల్కాజ్గిరి .telangaana.gov.in ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మరిన్ని వివరాలకు పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ గమనించినట్లయితే శాలరీ 32,000 అన్నీ కూడా కలుపుకొని 32,000 పే చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ని స్క్రూటనైజ్ చేసి ఎవరు అర్హులు అనేది కూడా తర్వాత వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళకి మెసేజ్ రూపంలో కానీ ఈమెయిల్ రూపంలో కానీ తెలియజేస్తారు. అప్పుడు మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే హాజరవ్వచ్చు. అయితే ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మాత్రము తెలియజేయలేదు. ఇక నెక్స్ట్ అప్డేట్స్ చూద్దాము. నోటిఫికేషన్కి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకునేటువంటి నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి సుప్రీంకోర్టు నుంచి రిలీజ్ అయింది. సుప్రీంకోర్టులో ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఇందులో 107 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్టులు వచ్చేసి కోర్ట్ మాస్టర్, షార్ట్ హ్యాండ్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ మొత్తం 3 రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఇక వీటిల్లో అర్హతలు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ యొక్క నోటిఫికేషన్ లింక్ ప్లస్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మనకి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్కి సంబంధించి డైలీ మీరు అలర్ట్స్ అయితే పొందుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 25. మరిన్ని వివరాలకు www.sci.gov.in ఈ ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసినట్లయితే వాళ్ళకి నోటిఫికేషన్ లింక్ నేను డైరెక్ట్గా సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేయండి. ఇక మరో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ డిస్టిక్కి సంబంధించింది. హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్లో షార్ట్ టర్మ్ ప్రాతిపదికన ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఇందులో 45 ఖాళీలు ఉన్నాయి.
పోస్టులు వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్, విభాగాలు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సిఎస్ఈ. అర్హతలు, ఎంపిక తదితరాలన్నీ కూడా అఫీషియల్ నోటిఫికేషన్లో చూడవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.bellindia.in. ఇక నెక్స్ట్ ఇదే హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మొత్తం 11 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటిలో టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అర్హత బీఎస్సీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి జనవరి 9, 2025. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి పూర్తి వివరాల కోసము మన యొక్క వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, చెక్ చేయవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ceeri.res.in. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ జిల్లాల వైజ్గా ఉన్నటువంటి ఉద్యోగ వివరాలు. ఇలాంటి అప్డేట్స్ మీరు డైలీ కావాలనుకున్నట్లయితే తప్పకుండా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే, బాయ్.